హలో అండి. ఈరోజు మనం వెళ్తున్నాము దుబాయ్ ట్రిప్‌కి. సో, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ నుంచి ఎన్నో ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటాం కదా! సో, ఈరోజు మేము దుబాయ్ ట్రిప్ షెడ్యూల్ అయ్యింది. సో, ఆన్ ది వే టు ఎయిర్‌పోర్ట్ ఉన్నాం. మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 10:00. సో, ఇప్పుడు 6:45 అవుతోంది. ఇంకో 15 మినిట్స్‌లో ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కాబట్టి అట్లీస్ట్ 3 అవర్స్ ముందు ఉండాలని చెప్పేసి ఎర్లీగా బయలుదేరాం. మార్నింగ్ వెదర్ ఎంత బాగుందంటే చాలా కూల్గా. సో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. గ్రీనరీ ఎంత బాగుందో, చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను మార్నింగ్ జర్నీ. రీచ్ అయిపోయాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో ఇంకా 7కి 5 మినిట్స్ ఉండగానే రీచ్ అయిపోయాం. సో లెట్ us స్టార్ట్ అవర్ జర్నీ. జర్నీ టు దుబాయ్. సో ఈరోజు మేము వెళ్ళబోతున్న ఈ దుబాయ్ ట్రిప్కి ఒక స్పెషాలిటీ ఉందండి. మీ అందరికీ తెలిసిందే కదా, మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ నుంచి మేము రెగ్యులర్గా ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం. బట్ ఈసారి ట్రిప్కి మాత్రం చాలా చాలా సూపర్ స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటంటే ఏషియా వన్ బ్రాండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈవెంట్కి మేము దుబాయ్ వెళ్తున్నాం అలాంగ్ విత్ మా చైర్మన్ సార్తో పాటు. సో ఈ ఈవెంట్లో స్పెషల్గా ఏంటంటే మా కంపెనీ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి ది మోస్ట్ డైనమిక్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఇన్ తెలంగాణ అవార్డ్తో పాటు మా చైర్మన్ గారికి మోస్ట్ డైనమిక్ రియల్ ఎస్టేట్ లీడర్ ఇన్ తెలంగాణ అనే అవార్డు కూడా వచ్చిందండి. సో ఆ అవార్డు రిసీవ్ చేసుకోవడానికి మేము దుబాయ్ వెళ్తున్నాం. దాంతోపాటు అవార్డుతో పాటు అక్కడ మేము 5 days స్టే చేస్తున్నాము. అక్కడ మేము ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము అవన్నీ కూడా మీకు నేను చూపించడానికి ఈ వీడియోలో రెడీగా ఉన్నాను. సో దుబాయ్కి అయితే రీచ్ అయిపోయామండి. సో ఇక్కడి నుంచి మేము హోటల్కి వెళ్తున్నాము. ఇది డే 1. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ ఈవెంట్కి వెళ్ళాల్సింది ఉంది. ఈవెంట్ విశేషాలు కూడా చూసేద్దాం. వచ్చేసండి. చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే, చాలా ఎంజాయ్ చేశాము. సో వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు వర్క్ విత్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. సో ఇప్పటికీ మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. సో దాంతోపాటు ఇప్పుడు ఏషియా వన్ బ్రాండ్ నుంచి ఇంత ప్రెస్టీజియస్ అవార్డ్ మా కంపెనీకి అలాగే మా చైర్మన్ సార్కి కూడా రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సో ఆ అవార్డ్ ఫంక్షన్ విశేషాలని మీకు చూపిస్తాను. తర్వాత డే 2 స్కెడ్యూల్లోకి వెళ్ళిపోదాం. మన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జడపల్లి నారాయణ గారికి దక్కడం మనందరికీ గర్వకారణం. 3 ఖండాల నుంచి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ వేదికపై మహామహుల సమక్షంలో గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ నుంచి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జడపల్లి నారాయణ గారు మోస్ట్ డైనమిక్ రియల్ ఎస్టేట్ లీడర్ తెలంగాణ 2023 అవార్డుని అందుకున్నారు. The most dynamic real estate brand and leader Telangana 2023. This goes out to Dr. Jadapalli Narayana, Chairman and MD JSR Group Sun City India. ఈ అద్భుతమైన దృశ్యానికి దుబాయ్ సాక్షిగా నిలిచింది. ఒక అపూర్వమైన విజయం. మోస్ట్ డైనమిక్ రియల్ ఎస్టేట్ లీడర్ ఇన్ తెలంగాణ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జడపల్లి నారాయణ గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్. సో ఈరోజు దుబాయ్ ట్రిప్లో డే 2 స్కెడ్యూల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ డే 2లో మేము వచ్చేసి హాఫ్ డే అంతా దుబాయ్ సిటీ టూర్ చూసాము. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా అండ్ నైట్ వచ్చేసి లోటస్ క్రూజ్లో డిన్నర్ కూడా చేశామండి. సో దానికి సంబంధించి పూర్తి విశేషాలు ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్ డే వచ్చేసి దుబాయ్ టూర్ ఉంది. ఈ దుబాయ్ టూర్లో మేము దుబాయ్ మ్యూజియం చూసాము, జుమైరా మాస్క్ చూసాము, అలాగే జుమైరా బీచ్ చూసాము. సో ఇప్పుడు మనం హాల్ట్ అయింది జుమైరా బీచ్. దీని వెనకాల మీకు కనిపిస్తుంది కదా ఇలా స్లాంటింగ్లో ఒక టవర్ అనేది, అది వచ్చేసి బుర్జ్ A1 అరబ్. అలాగే దీని తర్వాత మేము అట్లాంటిస్ హోటల్, అలాగే మాల్ ఆఫ్ ఎమిరేట్స్, దాంతోపాటు దుబాయ్ మాల్ కూడా చూసాము. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి జుమైరా బీచ్. ఈ జుమైరా బీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వైట్ శాండ్ ఉన్నటువంటి బీచ్. దుబాయ్లో ఉన్న అన్ని బీచెస్లోకి ది బెస్ట్ బీచ్గా పిలుస్తారు. సో ఎందుకంటే ఇది వైట్ శాండ్తో పాటు దీని వాటర్ చాలా క్లియర్గా వార్మ్ వాటర్ ఉంటుంది. అది దీని యొక్క స్పెషాలిటీ. సో ఇవాళ చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు బిట్వీన్ టైం అరౌండ్ 12 అవుతూ ఉంది. అయినా కూడా వెదర్ చూస్తే యాక్చువల్లీ దుబాయ్లో చాలా వేడి అంటుంటారు కదా, ఈరోజు మాత్రం వెదర్ చాలా కూల్గా ఉంది. కంపారిటివ్లీ చాలా నార్మల్గా ఉంది. అందుకే అరౌండ్ 12 o'clock కూడా మేము ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగానే ఈ జుమైరా బీచ్ చాలా చాలా బాగుందండి.
అండ్ నెక్స్ట్ మా డ్రైవింగ్ వచ్చేసి బీచ్ అయిపోయిన తర్వాత బుర్జ్ A1 అరబ్కి వెళ్తున్నాం. అది కూడా జస్ట్ ఫోటో స్టాప్సే అనమాట. ఆ తర్వాత అట్లాంటిస్ హోటల్కి వచ్చేసాము. ఈ అట్లాంటిస్ హోటల్ దగ్గర అట్రాక్షన్ ఏంటంటే మోనోరైల్ కూడా ఉంటుంది. ఈ మోనోరైల్తో పాటు ఇక్కడ మనం అట్లాంటిస్ హోటల్లో మనం కంప్లీట్గా ఫోటో షూట్స్ ఇవన్నీ చేయొచ్చు. ఇది అంతా కూడా పామ్ బీచ్ ఒడ్డునే ఉంటాయి ఇవన్నీ. సో ఈ అట్లాంటిస్ హోటల్ అనేది చాలా బాగుంటుంది. పామ్ జుమైరా దగ్గర ఉంటుంది అనమాట. ఎస్, ఇదే మన పామ్ జుమైరా దగ్గర ఉన్నటువంటి అట్లాంటిస్ హోటల్. ఇక్కడ నుంచి మనం బోటింగ్ కూడా చేసుకోవచ్చు. దగ్గర ఫోటో స్టాప్ అయిపోయిన తర్వాత లంచ్ చేసుకున్నాము. ఆఫ్టర్ లంచ్ మేమైతే మాల్ ఆఫ్ ఎమిరేట్స్ని బయట నుంచే చూసాము. ఆ తర్వాత దుబాయ్ మాల్కి వెళ్తూ ఉన్నాము. సో యాక్చువల్లీ ఈ దుబాయ్ మాల్ అండ్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ రెండు కూడా ది మోస్ట్ లగ్జరియస్ షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ షాపింగ్ మాల్స్ ఇన్ దుబాయ్. సో ఎస్పెషల్లీ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ఏంటంటే ఐకానిక్ ఇండోర్ స్కై రిసార్ట్ ఉంది. అలాగే దుబాయ్ మాల్లో వచ్చేసి మనకి దుబాయ్ అక్వేరియం ఉంది. దెన్ దాంతోపాటు బుర్జ్ ఖలీఫా కూడా ఉందన్నమాట. సో అందుకే ఇప్పుడు మేము ఆల్రెడీ దుబాయ్ మాల్కి రీచ్ అయిపోయాము. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతోంది ఈ టైం. సో కింద షాపింగ్ మాల్, లగ్జరీ షాపింగ్ మాల్ చాలా చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ ఎంటర్ అవగానే మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే పెద్ద అక్వేరియం ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది అదే ది బిగ్గెస్ట్ అక్వేరియం ఉన్నటువంటి మాల్ దుబాయ్లో ఇది. సో దీని తర్వాత లగ్జరీ షాపింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మనం. దీంతోపాటు దీని లోపల నుంచే మనం బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మేమైతే షాపింగ్ మాల్ అంతా తిరిగేస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ ట్రిప్లర్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఇలా మేము షాపింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత మేము బుర్జ్ ఖలీఫాకి వెళ్ళబోతున్నామండి. సో ఇదే అట్ ది టాప్ బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి మేమైతే టికెట్స్ తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఎంట్రీలోకి వెళ్తూ ఉన్నాము. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం ఫ్రమ్ ది ఎర్త్ టు ది స్కై అనేసి ఇక్కడ మనకు ఒక స్లోగన్ కూడా చూడొచ్చు. నిజంగా ఈ బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అవన్నీ కూడా మనకి బుర్జ్ ఖలీఫా వెళ్తున్నంతసేపు ఆ వాకింగ్ పాత్ మొత్తం మనకు అక్కడ డిస్ప్లే చేసి పెడుతూ ఉంటారు. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఇంజనీర్స్ దగ్గర నుంచి లేబర్ వరకు కూడా అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఇక్కడ ఆ పాత్వే అంతా కూడా కంప్లీట్గా డిస్ప్లే చేస్తూ ఉంటారు. మనం అన్నీ దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం చూడొచ్చు. సో దీంతో పాటు ఈ బుర్జ్ ఖలీఫా చాలా రికార్డ్స్ని సొంతం చేసుకుందండి. సో అందులో కొన్ని రికార్డ్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో దీంట్లో ది టాలెస్ట్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ 829.8 మీటర్స్ ఉన్నటువంటి లైవ్ ఎవర్ బిల్ట్ టాలెస్ట్ స్ట్రక్చర్గా రికార్డ్ సొంతం చేసుకుంది. దాంతోపాటు బిల్డింగ్ విత్ మోస్ట్ ఫ్లోర్స్, టాలెస్ట్ స్కై స్క్రేపర్, అలాగే వరల్డ్స్ టాలెస్ట్ స్ట్రక్చర్ దట్ ఇంక్లూడ్స్ రెసిడెన్షియల్ స్పేసెస్, దాంతోపాటు అండ్ వరల్డ్స్ హైయెస్ట్ ఎలివేటర్ ఇన్స్టలేషన్ అండ్ వరల్డ్స్ లాంగెస్ట్ ట్రావెల్ డిస్టెన్స్ బై ఎలివేటర్, అలానే వరల్డ్స్ హైయెస్ట్ న్యూ ఇయర్ డిస్ప్లే ఆఫ్ ఫైర్ వర్క్స్, వరల్డ్స్ లార్జెస్ట్ లైట్ అండ్ సౌండ్ షో స్టేషన్ అని సింగిల్ బిల్డింగ్, ఇలా ఎన్నో రకాల రికార్డ్స్ అయితే మన బుర్జ్ ఖలీఫా సొంతం చేసేసుకుందండి. సో మేమైతే లిఫ్ట్ ఎక్కేసి లాంగెస్ట్ జర్నీ చేసేసి 125 ఫ్లోర్స్కి వచ్చేసాము. అక్కడి నుంచి ఇప్పుడు 124th ఫ్లోర్కి బై స్టేర్ కేస్తో దిగుతున్నాము. సో ఇక్కడి నుంచి బుర్జ్ ఖలీఫా పై నుంచి 124th ఫ్లోర్ నుంచి కంప్లీట్గా సిటీ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అది మాటల ద్వారా వర్ణించడం చాలా కష్టం. సో ఎవ్రీబడి మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో తర్వాత మేము లిఫ్ట్ ఎక్కేసి కిందకైతే వచ్చేసామండి. 124 ఫ్లోర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మేము కిందకి దిగిపోయాము. సో ఆ తర్వాత మనం చూస్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫేమస్ వాటర్ ఫౌంటైన్. సో ఇప్పుడు ఇది దుబాయ్ మాల్ అవుట్ సైడ్కి వచ్చాము మనము ది అదర్ వ్యూ నుంచి. దీంట్లో నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బుర్జ్ ఖలీఫా అన్నమాట. సో ఈ షాపింగ్ మాల్లోనే బయటకు వచ్చి చూసినట్టయితే
మనకి ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. అండ్ ఈ వాటర్ ఫౌంటైన్ కూడా చాలా స్పెషలైజ్డ్ అండి. సో మనం చాలా ఫౌంటైన్ షోస్ అనేది చూస్తూ ఉంటాం కదా, బట్ ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తున్నటువంటి ఫౌంటైన్ ఏదైతే ఉందో ఇది చాలా వరల్డ్లోనే పెద్ద వాటర్ ఫౌంటైన్తో పాటు దీంట్లో వరల్డ్స్ లార్జెస్ట్ కొరియోగ్రాఫిక్డ్ ఫౌంటైన్ అనమాట. ఇది ఓవరాల్గా 6600 లైట్స్, అలాగే 50 కలర్డ్ ప్రొజెక్టర్స్ ఇల్యూమినేషన్స్తో చేసినటువంటి అతి పెద్ద ఫౌంటైన్ ఇది. అరబిక్ సాంగ్స్ అలాగే చాలా మ్యూజికల్ సాంగ్స్కి ఈ ఫౌంటైన్ చాలా చక్కగా ప్లే అవుతూ ఉంటుంది. సూపర్ వ్యూ ఉంటుందండి. సో ఈ ఫౌంటైన్ షో కూడా చాలా స్పెషల్, అట్రాక్టివ్గా అనిపించింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేమైతే బుర్జ్ ఖలీఫాతో కంప్లీట్ చేసుకొని అలానే షాపింగ్ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి ఇంటికి వచ్చేసి ఈ వాటర్ ఫౌంటైన్ షో కూడా చూసేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 to 7 అవుతోంది. లైట్గా చీకటి పడుతోంది. ఇప్పుడే వాటర్ ఫౌంటైన్ షో అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ వాటర్ ఫౌంటైన్ షో ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం మనం. సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్కి ఇక్కడ నుంచి అవుతున్నాం. నైట్ వ్యూ ఆఫ్ దుబాయ్ అయితే ఎక్సలెంట్ అండి. ఎంత బాగుంది అంటే సూపర్గా ఉంది. సో దీని తర్వాత ఈరోజు మా స్కెడ్యూల్లో డిన్నర్ కూడా ఉంది. అదే క్రూజ్ డిన్నర్ అనమాట. ఈ క్రూజ్ డిన్నర్ ఏంటి అంటే ది బిగ్గెస్ట్ యాష్ అదేనండి, లోటస్ యాష్ ఇంటర్నేషనల్ క్రూజ్ డిన్నర్ ఇది. సో వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ డిన్నర్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీకు చూపెట్టడానికి రెడీగా ఉన్నాయి. లోటస్ మెగా యాష్ క్రూజ్, దీంట్లో ఆల్మోస్ట్ 3 hours మాకు ఇంటర్నేషనల్ బఫెట్ డిన్నర్ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ క్రూజ్లో స్పెషల్ ఏంటంటే ఫుడ్తో పాటు మనం సీన్స్ ఎంజాయ్ చేస్తూ ఫోటో సెషన్స్ దిగుతూ అలా వాటర్ పైన మూవ్ అవుతూ ఫోటో సెషన్సే కాకుండా దీంట్లో చాలా ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇప్పుడైతే మనము క్రూజ్లో డిన్నర్కి పెట్టిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూస్తున్నామండి. సో ఇందులో అన్ని ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనకి ఏది కావాలో అది చూసుకోవచ్చు. అందులో ఇండియన్ వెరైటీస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ ఇక్కడ. ఆ తర్వాత అన్ని ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో నేను ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. ఇండియన్ స్టైల్ ఉంది, కాంటినెంటల్ స్టైల్ కూడా ఉంది. అలాగే డెజర్ట్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్తో పాటు డెజర్ట్స్ మాత్రం చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో స్పెషల్లీ నేను ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఓన్లీ ఇండియన్ సెక్షన్లోకి వచ్చి అన్నీ చూస్తున్నాను. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసుకోవచ్చు. స్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్స్ అయితే సీ ఫుడ్ అయితే చాలా బాగుందండి. దాంతోపాటు డెజర్ట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇవన్నీ డెజర్ట్స్. ముందే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే సో అన్ని డెజర్ట్స్ అయితే టేస్ట్ చేసేసాను కొంచెం. చాలా బాగుంది.
అమ్మాయి ఒక జిమ్నాజం చేసిందండి, జిమ్నాస్టిక్ యాక్ట్స్ చేసింది, చాలా చాలా సూపర్గా ఉన్నాయి. ఆ షో అయితే రియలీ చాలా ఎంజాయ్ చేసాము. దాంతోపాటు డిఫరెంట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. సో ఇది 2 floors ఉంటుంది మనకి. ఇదేనండి నేను చెప్పింది జిమ్నాస్టిక్ ఆర్ట్. అమ్మాయి ఎంత బాగా పర్ఫామ్ చేసిందంటే, అండ్ దీనికి ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందన్నమాట మనకి. ఈ అమ్మాయి యాక్ట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది కింద మొత్తం స్విమ్మింగ్ పూల్, వాటర్ అంతా తీసేశారు. యాక్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే షో ఉందో ఈ షో కంప్లీట్ అయ్యాక మళ్ళీ వాటర్ రీఫిల్ చేస్తారు. నిజంగా చాలా అమేజింగ్ ఉందండి షో మాత్రం. ఇటు షో చూస్తూ అటు సిటీ వ్యూ చూస్తూ చాలా చాలా బాగుంది. సో ఇలా మా డే 2 అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము, మంచి మెమరీస్తో ఎంజాయ్ చేశాము. సో వీటన్నిటితో పాటు ఇవాళ మార్నింగ్ నుండి మేము తిరిగిన అన్ని ప్లేసెస్కి సంబంధించిన కొన్ని గ్లిమ్స్ ఆఫ్ పిక్స్ కూడా యాడ్ చేసేసాను. దీంతోపాటు రేపు మేము ఏమేం ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము, ఎలా ఎంజాయ్ చేసాము, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా డే 3 వీడియోలో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. స్టే ట్యూన్ ఫర్ ది అప్డేట్స్ ఫర్ డే 3 స్కెడ్యూల్ ఇన్ దుబాయ్ అండ్ అబుదాబి టూర్. సో అలాగే ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దుబాయ్ ట్రిప్కి మీరు వెళ్ళినప్పుడు మీకు ఉపయోగపడినట్టయితే, ఇందులో ఏమేమి ఉపయోగపడ్డాయో లేదా ఆల్రెడీ మీరు దుబాయ్ విజిట్ చేసినట్టయితే ఈ ప్లేసెస్ మీరు విజిట్ చేశారో కామెంట్లో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం.